ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే నేను ఒక పదం విన్నా విచిత్రంగా. కమరావతి అని. ఎందుకలా? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్‌లో ఏమవుతుందంటే, అమరావతిలో కమ్మాసే గాకుండా కాపులు, అందరూ ఇతర ఉన్నారు. కులాలు కూడా ఉన్నారు. హ్మ్. అది వాస్తవమే. అయితే ఏమవుతుందంటే మీకు ఒకటే అండి, ఒక మాట చెప్తారు ఎప్పుడైనా సరే. మనం నిజాయితీగా ఉండటమే గాదు, ఉన్నట్టు కనపడాలి. కనబడాలి. ఓకే. అక్కడేమవుతుందంటే, నిజాయితీగా ఉన్నారని చెప్పట్లా. ఆ! నిజాయితీ లేదు, లేనట్టు కూడా కనపడతారు. ఓకే. ఓచ్చా! లేనట్టని బాహాటంగా ఉంటదక్కడ. బాహాటంగా ఇది కనిపిస్తుంది. మాది రాజధాని. ఇది ఓకే. మా ఊరు. మీకేమంటారు విజయవాడ గురించి? పైన పైన అమ్మవారు, కింద కింద కమ్మవారు. కమ్మవారు. అవును. అంటే మరి ఏమంటారు ఎవరైనా? అంటే విజయవాడ అంటే ఓన్లీ కమ్మాళ్ళదేనా? దాన్ని మళ్ళీ త్రివిక్రమ్ డైలాగ్ అనుకుంటా. అవును. ఆయన త్రివిక్రమ్ డైలాగ్. రాయటం, దాన్ని గొప్పగా కమ్మ గ్లోబల్ ఫౌండేషన్‌లో చెప్పుకోవడం. హ్మ్. ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? ఇంకా హ్మ్. కాస్త మరి నన్ను అడుగుతారు. త్రివిక్రమ్ బ్రాహ్మీణ్ అనుకుంటా గదా! అదే మా ఆయనదేం పోయింది? అదేలే. ఆయనదేం పోయింది? అంటే రాసేదేం అక్కడ పోయింది? ఉన్న నానుడినే ఆయన రాసుకోవాలా. ఆయన సినిమాని అమ్ముకోవాలి. అమ్ముకోవాలె. యాహ్! డబ్బులు సంపాదించుకోవాలె. అంతే కదా వాళ్ళు చేసేది. అవును. ప్రజా ప్రయోజనాలు కాదు కదా ఇక్కడ కావాల్సింది. ఓకే. మార్కెట్ ప్రయోజనాలు. ఓకే. అందువల్ల మీరిప్పుడు ఈ రోజున తీసుకుంటే, ఈ విజయవాడ ఎంపీ ఎవరండి? హ్మ్. నాని పోతే చిన్ని వచ్చాడు. ఇద్దరు ఆ! బ్రదర్స్. ఆ! తర్వాత గుంటూరు ఎంపీ ఎవరు? అది పెమ్మసాని. ఫేమస్. అంతకుముందు ఈయనుండే గల్లా ఆ! జయదేవ్ ఉండే. జయదేవ్. కమ్మ. అవును. మరి నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు కమ్మ. హ్మ్. అంటే మీకు మొత్తం ముగ్గురు ఉంటారండి. కమ్మలే ఉంటారా? హ్మ్. అంటే బీసీలు 25 ఎంపీలు ఉంటే, బీసీలు ఎంతమంది ఉండాలి ఎంపీలు? 12 మంది ఉండాల. మరి ఉన్నారా 12 మంది? లేరే. అంటే మరి ఏమనాలి? ఆ నాడుని, ఆ 3, 4 జిల్లాల నాడుని కమ్మ నాడు అనాలా? హ్మ్. అనట్లే, అంటమే మంచిది. ఓకే. అంటే ఏమైతదంటే, కమ్మ కాని వాళ్ళన్నా కలుస్తారు. ఓకే. వేరే వాడినన్నా గెలిపించుకుంటారు. అటు ఓకే. ఎమ్మెల్యేలు గాని, ఇటు ఎంపీలు గాని. అప్పుడు గాని పరిస్థితులు మారవు. హ్మ్. అంటే ఈ లెక్కన జగన్ చాలా తపన పడ్డట్టున్నాడు. ఈ కమ్మోళ్ళకి ఈ రాజ్యం చెందకూడదు. అంటే అందుకే దీన్ని విభజించి 3 ప్రాంతాల వైపు మళ్లిస్తే కమ్మల ఆధిపత్యం తగ్గించాలని విశ్వ ప్రయత్నం చేశాడాయన. మరి రెడ్డి గారు అదే చేస్తాడుగా. ఇది అచ్చా! ఆ! రెడ్డి, కమ్మల మధ్య ఉన్న యుద్ధాన్ని ఓకే. ప్రజల మధ్య యుద్ధం కింద మార్చారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య యుద్ధం కింద మార్చారు. కాదు. ఆ! అభివృద్ధి, సంక్షేమం గాదు. ఓకే. సంక్షేమం ఎవరిదంటే రెడ్ల సంక్షేమం. ఓకే. అభివృద్ధి ఎవరిదంటే కమ్మల అభివృద్ధి. ఓకే. ఆ యుద్ధం జనాలకేంటంటే తెలిసేటప్పటికి అభివృద్ధా సంక్షేమం అనే ఒక అవును. నేరేటివ్ తీసుకొచ్చారు. ఓకే. ఇట్ ఈస్ బిట్వీన్ కమ్మాస్ అండ్ రెడ్డీస్. ఓకే. సో మరి ఆయన ఎట్లా భరిస్తాడు? ఇప్పుడు ఆయన రాజ్యంలో, రాయలసీమ రాజ్యంలో 63 మంది ఎమ్మెల్యేలు ఉంటారండి. హ్మ్. 4 రాయలసీమ జిల్లాలు, ఒక నెల్లూరు కూడా రాయలసీమ లాంటిదే, కిందకి రెడ్ల జిల్లా. ఆల్‌మోస్ట్ అవును. ఆ! 63 ఉంటే అతను సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా మీకు? 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్లు 40 మంది. ఆ! 63 40 మంది రెడ్లండి. 6 బీసీలు ఉన్నారు. కానీ రాయలసీమలో బీసీల జనాభా ఎక్కువ ఉంటదనుకుంటా కదా! సగానికి పైనే ఉంటుంది. ఆ! అలానే ఇప్పుడు కూడా పరిస్థితి అదే. 27 మంది రెడ్లు, 12 మంది కమ్మలు, 39 మంది ఉన్నారు. ఏ బేస్ మీద ఉంటారు 40 మంది రెడ్డి, కమ్మ ఎమ్మెల్యేస్ అక్కడ రాయలసీమలో? ఎందుకంటే బీసీ అనేవాడిని నిలబడనివ్వరు. ఓకే. ఎస్సీలకి తప్పదు. వాళ్ళు రిజర్వేషన్ ఒప్పుకోవాల్సిందే. అవును. ఎస్సీ ఎమ్మెల్యేలు అవుతారు. ముస్లిమ్స్ కూడా 2, 3 ఎమ్మెల్యేలు, కనీసం 1/2 డజన్ కావాలి వాళ్ళు. హ్మ్. బలిజలు ఉన్నారు, బలమైన సామాజిక వర్గం. వాళ్ళ ఎమ్మెల్యే ఒక్కళ్ళు కానీ, ఇద్దరు కానీ. అంటే రెడ్ల యొక్క ఆధిపత్యం ఎంత ఉంటుందంటే, ఇక్కడ కమ్మల ఆధిపత్యమే ప్రపంచానికి తెలుసు. రెడ్ల ఆధిపత్యం ఇంకా నన్ను అడిగితే సోషియాలజిస్ట్ కూడా స్టడీ చేయలే, ఓకే. రాజకీయ విశ్లేషణలు కూడా స్టడీ చేయలే. ఇది రాయలసీమని స్టడీ చేయాల్సింది. ఈ రెడ్లు ఎంతమంది ఎక్కువ ఉన్నారో పేదరికం అంత ఎక్కువ ఉంది రాయలసీమలోనే, నిరుద్యోగం అంత ఎక్కువ ఉంది రాయలసీమలోనే, నిరక్షరాస్యత అంత ఎక్కువ ఉంది. ఇండియన్ యావరేజ్ కన్నా, కోస్తా ఆంధ్ర కన్నా ఎక్కువ పేదరికం 76% ఉంది రాయలసీమలో. 80% నిరుద్యోగులు ఉన్నారు. 40% మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. ఇక్కడ 20%
దారుణంగా అనమాట, తక్కువగా ఉంది ఎక్కడ రాయలసీమలో. ఆ. మరి అక్కడ పాలకులు ఎవరు? రెడ్లు. రెడ్లు. అంటే రెడ్లు గొప్పవాళ్ళు అయితే ప్రజలు పేదవాళ్ళు ఎట్లయ్యారండి? నిరుద్యోగులు ఎట్లయ్యారండి? వీళ్ళకి సమర్థత ఉందని ఎలా చెప్తారు? ఒక బీసీ సర్పంచ్ని, ఒక ఎస్సీ సర్పంచ్ని చులకనగా చూస్తారు. వీళ్ళని ఎలా చూడాలి ఉమ్. నాకు చెప్పండి. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి? రాయలసీమలో ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చారా? రాయలసీమలో ఏమైనా నీటి వనరులు పెంచారా? మరి ఏం చేయలేకపోయారు. ఉమ్. మీకు మాచర్లో ఒక ఉంటుంది, సరే. అది మన బోర్డరింగ్ నల్గొండ నియోజకవర్గం. అక్కడే నాగార్జున సాగర్ ఉంటుంది. ఆ మాచర్లకి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఏమంటే లిఫ్ట్ పెట్టి చేయలేరా? ఎంతసేపు సార్ అది? మరి ఎందుకు చేయరు? ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే వీళ్ళకి కూడా అవును. కమిషన్లు వచ్చి డబ్బులు తీసుకోవచ్చు కదా. అవును. ఎంత 100 కోట్ల ప్రాజెక్ట్ అంటే 6 కోట్లు 10 కోట్లు, 100కి 6, 10 తీసేసుకోవచ్చు. అవును. నాయకులు చేసే పని, సీఎం స్థాయిలో జరిగేటువంటి అవినీతి అది. మరి అది చేసుకునైనా చేయొచ్చు కదా. ఉమ్. వీళ్ళకి లక్ష్యాలే లేవు. రెడ్డి రాజులు అందరూ అక్కడ రాయలసీమలో ఆ ఏరియాలో మనకి చార్లెస్ చక్రవర్తి కనుక ఎలా అయితే పర్యటనకు వచ్చి వెళ్తారో వాళ్ళు ఆ టైంలో పర్యటనకు వస్తారు. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలని చేస్తారు. ఉమ్. ఎవరిని కూడా బహుజనులను అణిచివేతకు గురి చేస్తారు. మళ్ళీ వచ్చి చుట్టుపక్కల ఉన్న నగరాల్లో వాళ్ళ సంసారాలు సాగిస్తుంటారు. ఇటు Okay. ఒకవైపు హైదరాబాద్, ఇంకోవైపు బెంగళూరు, ఇంకోవైపు చెన్నై. చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి ఆ వనరు. సో ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటారు. మీరు వాళ్ళ డేటా కనుక తీసినట్టయితే, మన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అఫిడవిట్లు ఉంటాయి కదా, అవి కనుక తీసినట్టయితే వేల కోట్ల ఆస్తులు ఈ 3 నగరాల్లో ఉంటాయి. ఓకే. సో గ్రామాల్లోకి వెళ్ళాలా, ఎమ్మెల్యే పదవి చేపట్టాలా, గవర్నమెంట్ ద్వారా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ దోపిడీ, ఇప్పుడు ఆంధ్ర దోపిడీ ఓకే. చేసుకుంటూ వేల కోట్ల ఆస్తులు చేసుకుంటారు. ఇంకొక విషయం ఉందండి, మీరు రాయలసీమలో చూడాల్సింది ఏంటంటే 63 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాల్లో రెడ్డే ఉంటాడు, గెలిచినా ఓడినా అసలు ఓడినా కూడా అంతే, నాన్ రెడ్డి ఉండడు. ఇప్పుడు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అయితే మరి చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన 4 సార్లు చీఫ్ మినిస్టరు, 3 సార్లు ఓడిపోయాడు. సో ఓడిపోయిన ఆయన బీసీల నాయకత్వాన్ని ఎందుకు డెవలప్ చేయలే చంద్రబాబు నాయుడు? మరి అది బీసీల పార్టీ అయితే అవును. అక్కడ బీసీలు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇంకా వివక్ష చూడాలి అక్కడ. అక్కడ వివక్ష ఏంటంటే బీసీలు మినిస్టర్లు ఉన్నారు, రెడ్ల మినిస్టర్లు ఉన్నారు. మంచి రోడ్డు భవనాలు లాంటి శాఖలనేమో రెడ్డి మంత్రులకి, ఓకే. వేరే సంక్షేమ శాఖలేమో వీళ్ళకి. ఇదండి వివక్ష. దానిలో కూడా వివక్ష. సో ఇవి నేను వివక్షకు గురవక్కర్లా. ప్రపంచంలో జరుగుతున్నది గమనించి దోపిడీకి గురైన వాడే దోపిడీని అర్థం చేసుకోక్కర్లా. ఓకే. దోపిడీ జరిగేది మనకి ఆ రకమైనటువంటి మనకి ఆ జ్ఞాన చక్షువులు ఉంటే, ఓకే. మనకు ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటే మనం గమనించవచ్చు. ఓకే. అందుకనే ధనికుడు కూడా చాలా మంచివాడుగానే కనపడతాడు కదా. అవును. మంచి ధనికులు లేరా? ఎందుకు లేరు? అయ్యో, అందువలన అవును. మీరు ఇందాక అన్న ప్రశ్నకు చెప్తున్నా, ఇది బాధతో వ్యక్తిగత బాధ కానీ వ్యక్తిగత స్వార్థం కానీ ఉంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఉండి పని చేయటానికి కాదు. ఓకే. ఇది నిస్వార్థంగానే ఉండి ఏమీ ఆశించకుండా పని చేస్తేనే ఇటువంటి పార్టీలో ఉండగలం, ఇలాంటి విషయాలు చెప్పగలం. ఓకే, రైట్. కానీ మీ దగ్గర డబ్బులు లేవని అనుకుంటున్నా నేనైతే. అంటే నిజాయితీ పడిన ఆఫీస్ కాబట్టి డబ్బులు లేవని అనుకుంటున్నా. సో డబ్బులు లేకుండా ఈ వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో ఏం చేయగలరని మీరు? నా వరకు నేను మీకు ఇందాకే చెప్పా, నా లక్ష్యాలు ఏంటి? ప్రజలని ఎడ్యుకేట్ చేయటం. ఓకే. ఈ రోజున మనకి టెక్నాలజీ ఉంది, సొసైటీ మనం ఏ ఒక్కరి చేతుల్లో ఉండే రోజులు కాదు. ఓకే. అందుకనే ఈ కులాలు కూడా ఈ రోజున మీరు బీజేపీ కూడా ఇబ్బందులు పడింది, ఇబ్బందుల్లో పడి అంతే కదండి. అవును, అంతే కదా. అంతే కులగణన గురించి ఆర్ఎస్ఎస్ Yes. ఓకే అన్న ధోరణికి వచ్చింది కదా. అవును. అలాగే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కులగణనని పట్టించుకుంది, బీసీలను పట్టించుకుంది, కులగణన చేయాలని రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతున్నాడు కదా. ఇదంతా ఏంటి కారణం? మెయిన్ మీడియా కాదు, ఇది ఓకే. సోషల్ మీడియా. ఓ. సోషల్ మీడియాలో కార్యకర్తలు ఈ రోజున చాలా వేలటువంటి ఈ బహుజనులు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు. ఇది ప్రజలకి
వెళ్ళిపోతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ లాగా వెళ్ళిపోతుంది అన్యాయాలు. ఓకే అందుకని అందరికి టఫ్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ చెయ్యక అభ్యర్థి తప్పని పరిస్థితి వస్తుందా? తప్పని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున చీఫ్ మినిస్టర్స్ అభ్యర్థులు ఉన్నారు అవును మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును ఎలక్షన్కి ఎంత ఖర్చు పెడతారు చెప్పండి? కనీసం 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారా? ఓడిన ఆయన 4-5 వేలు ఖర్చు పెట్టుంటాడు, గెలిచిన ఆయన 4-5 వేలు ఖర్చు పెట్టు. ఉమ్. మరి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ప్రజలు అమాయకులు కాదు, ప్రజల్ని మభ్యపెట్టి ఎట్లగొట్ట డిఫరెంట్ ఎలాగైనా ఓట్లు ఆకట్టుకుని లాగాలి, ఆ. గెలవాలి అంటే అంత కష్టమవుతుంది. 30 years బ్యాక్ లేదు ఇంత కష్టం ఈజీ కాదు. సో ఇప్పుడు చాలా ఇంత కష్టం కాదు 30 years బ్యాక్, అవును. ఇప్పుడు అంత కష్టం అవుతుంది. అందువల్ల నేనేమంటానంటే పైసలు అక్కర్లా, అచ్చా పైసలు అవసరం లేకుండా చేయొచ్చు. చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ వాదాన్ని ప్రజలకు పంచితే చాలు. ఓకే పంచుకుంటూ పోతే వాస్తవాలు తెలిస్తే ఈ ప్రభుత్వాలు కట్టడి చేస్తే చాలు మనం.